పఠన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి కీర్తనల గ్రంథము 91వ సంకీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాఘనుడవైన మా తండ్రి, ఈ యొక్క స్వస్థత కార్యములలో ఏకీభవించి నీ వాక్యముని మేము వివరించుకొనొచ్చు ఉండగా, వాక్యము ద్వారా మా శరీర దేహాత్మలకు స్వస్థత, వాక్యము ద్వారా మాకు బలము, వాక్యము ద్వారా మాకు ఆశీర్వాదములను అనుగ్రహించమని, నిలబడితే మాట్లాడతాను అని వాగ్దానము చేయొచ్చు ఉన్న యేసయ్య అతి శ్రేష్ఠ నామమును బట్టి బ్రతములాడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన ఈ స్వస్థత కార్యములో ఏకీవించిన మనకెల్లరకును సిలువను భరించి మరణములను విరిచివేసి పునరుత్థానుడే తిరిగి లేచిన జయశాలైన క్రీస్తు ప్రభు యొక్క మెండైన దీవెనలు మనకెల్లరకు లభించును గాక. ఆమేన్. చదవబడిన వాక్య లేఖనములలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఆయన రెక్కలతో నిన్ను కప్పును అనే మాట చాలా శ్రేష్టమైనదిగాను, అనగా బలమైనటువంటి వాక్కుగాను, బలహీనులతో లేక బలము లేక జీవిస్తూ మనుగడ సాగిస్తున్న మనుషునికి అది ఒక బలమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాము. అది మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనములో అక్కడ అంటున్నాడు కదా, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకుని కప్పును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటేను కానీ మీరు వెళ్ళకపోతిరి. కనుక ఎన్నో పరిణామములు దేవుడు తన కృప ద్వారా మనల్ని కాపాడటానికైనా, అనగా తన రెక్కల చాటుకి ఆయన ఎన్నో సందర్భములు ఆయన మనల్ని పిలిచినా సరే ఆయన పిలుపున మనము పెడచెవిని పెట్టిన వారమై ఉన్నాము. ఎందుకనగా పరిశుద్ధ లేఖనములలో మనం చూస్తూ ఉంటాము, అనగా ఈ యొక్క బలహీనతతో ఉన్న మనుషునికి బంధువు ఎవరు, లేక రోగానికి మరి చుట్టం ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే రోగానికి చుట్టం వైద్యుడే. అవును కదా. రోగి దగ్గరికి తరచుగా వచ్చి రోగిని పలకరించి అనుదినము ప్రతి దినము ప్రతి గంటకి వచ్చి రోగిని పలకరించేవాడెవరు, రోగిని ముట్టుకునేవాడెవరంటే వైద్యుడైనటువంటి డాక్టర్ గారి. అందుకే రోగానికి చుట్టం ఎవరు, వైద్యుడట. రోగం వస్తే వైద్యుడు వస్తాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుడు తన రెక్కల చాటున మనల్ని
చేర్చుకునటానికి, అపాయము నుండి తప్పించడానికి ఎన్నో ఎన్నో అవకాశాలు ఆయన మనకి ఇస్తూ ఉన్నాడట. మనము సువార్త పాఠములో ఒక విషయాన్ని మనము గుర్తిస్తూ ఉంటాము. లూకాసు వార్త 13వ అధ్యాయములో ఒక స్త్రీని మనం చూస్తూ ఉంటాము. ఆ స్త్రీ అనగా యవనస్తురాలు. ఈ యవన ప్రాయములు ఉన్న స్త్రీ అట 10వ వచనము, విశ్రాంతి దినము, ఆ విశ్రాంతి దినాన ఆయన బోధించడానికి ఒక మందిరంలోనికి ప్రవేశించాడు. మరి ఆయన వాక్యమును బోధిస్తూ ఉండేటప్పుడట ఆ దినాన ఆ యొక్క దేవాలయానికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె మరి గూనుతో నడుస్తూ ఉంది. మరి ఆమె నడుము వంగిపోయింది. ఎన్ని సంవత్సరాలట? 18 సంవత్సరముల నుండి. మరి 18 సంవత్సరముల నుండి నడుము వంగిపోయి నడుస్తున్నటువంటి ఆ స్త్రీ మరి తన నడుమును తిన్నగా నిలిపి నడిచి యోగ్యత మీకు ఉందా అంటే లేదిక. మరి విశ్రాంతి దినమున ప్రభు మరందరినీ కూడా ఆదరించేవాడై ఉన్నాడు, ఆదుకునేవాడై ఉన్నాడు అనే మాట మనకి ఇక్కడ తెలపబడుతున్నది. మరి నేను వంగదీసిన వాడెవరు? ఏమ్మా, మనుషులా? కాదు, అనగా సాతానే వంగదీశాడు. మరి సాతాను వంగదీస్తే నిలబడే శక్తి ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. సాతానుడు వంగదీసేవాడవుతే మరి దేవుడు నిలబెట్టేవాడై ఉన్నాడు. మరి వంగిపోయినటువంటి ఈమె దైవశక్తిని ఆశ్రయించక బయట 18 సంవత్సరాలు తిరిగింది. మరి ఇక్కడ మనం గమనించాము, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకున్ననో అలాగే ఆయన తన రెక్కల క్రింద నిన్ను కప్పును అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. ఆయన అనేక మార్లు ఆయన చేర్చుకోవాలని తపన కలిగిన మనం ఆయన రెక్కల నీడకు మనము రాలేకపోతూ ఉన్నాము. మరి ఇంటిలో చేసుకునే ప్రార్థన వేరు, గుడిలో చేసుకునే ప్రార్థన వేరు, అవునా కదా? మరి ఇక్కడ మనం గమనిస్తే దావీదు తన సొంత కుమారుడు చనిపోతే మరి దేవాలయానికి ఎప్పుడు వచ్చాడట? ఏమో దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. 3వ రోజునే మందిరానికి వెళ్ళిపోయాడట. మరి మనం లోకాస్తులో ఉన్నాము, లోకములో ఉన్నాము. లోకములో వాటిని మనం పాటిస్తూ ఉన్నాము గనక మనం ఏం చేస్తున్నాం? మందిరానికి రావాలేము, వస్తామా? రాలేం. ఎందుకని? దేవుని యొక్క రుచి మనకు తెలియదు గనక, దైవశక్తిని మనం గ్రహించడం లేదు గనక. దావీదు ఏమా అజ్ఞానిగానా? దావీదు ఏమైనా తెలివి తక్కువవాడా? లేక దావీదుకి ఎవరు లేరా అంటే, దావీదు ఒక మహారాజు ఉన్నాడు. దావీదు దేశాన్ని పాలించినటువంటి రాజు. మరి తన కుమారుడు చనిపోయిన 3వ దినాన్ని ఎక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడట? దేవుని యొక్క మందిరానికి వచ్చాడు. మరి మనం రాగలుగుతున్నామా? మనకు మనం ప్రశ్నించుకుందాం. ఈ లోకములో చాలామందిని మనం చూస్తూ ఉంటాము. ఒక ఇంటిలో ఎవరైనా ఇంటి యజమానుడు కానీ ఆ కుటుంబంలో ఎవరైనా ఇంటిలో చనిపోతే ఆ ఇంటిని 6 నెలల వరకు ఇంటిని మూసివేస్తున్నారు చాలామంది. మరి ఎక్కడుంది మూసివేయవలనని? ఏమో అలాగ లెక్కేసుకుంటే ఎన్ని హాస్పిటల్ మూతపడాలి? ఎన్ని హాస్పిటల్ మూతపడిపోవాలి?
ఆ రోజుకొకళ్ళు చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్లో రోజుకొకళ్ళు చెప్పిన చనిపోయినటువంటి దాఖలు ఉన్నాయి. మరి హాస్పిటల్ మూత వేస్తే ఒకళ్ళు కాదు చనిపోయేది, వందలాది మంది చనిపోతారు. ఇప్పుడు హాస్పిటల్కి లేనటువంటి ఆ యొక్క వాస్తు నీ ఇంటికి ఎలాగొస్తుంది? హాస్పిటల్కి ఒక రూలు, నీకొక రూలా? ఆలోచించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనమే కల్పించుకున్నాం. వీటినన్నిటిని కూడా మనమే ఏర్పాటు చేసుకున్నాము. కానీ దేవుని యొక్క ఏర్పాటు మాత్రము కాదు. అందుకే మనము లోకములో ఉండి లోకములున్న బురదంతా మనలోనికి చేర్చుకోకూడదు. అందుకే అయ్యగారి కీర్తనలో లోకములో నేనుంటిని బలహీన ఘటమై ఇంటిని అన్నారు. లోకములో నీవు ఉండొచ్చు, కానీ లోకము నీలోనికి రాకూడదు. ఈవేళ ఈమె లోకములో జీవిస్తుంది. లోకములో జీవిస్తున్నటువంటి ఈమెను ఆ లోకములో ఉన్న ఆ యొక్క బలహీనత వ్యక్తి అయినటువంటి ఆ యొక్క సాతానుడు ఈమెను వశపరుచుకున్నాడు. ఇప్పుడు ఈ సాతాను ఈమెలోనికి ప్రవేశించి ఆ యొక్క నడుమును వంచివేశాడు. మరి నడుము వంగిపోయినటువంటి ఆమె అనేక ప్రయత్నములు చేస్తుండొచ్చు, అనేక ప్రాంతాలకు తిరిగి ఉండవచ్చు, ఎందరినో సంప్రదించి ఎన్నో సలహాలు పాటించింది. కానీ ఈ 18 సంవత్సరములలో ఆమె నడుము ఏమాత్రమున తిన్నగా నిలబడలేదు. గనుకని ఎక్కడికి వచ్చిందట? దేవాలయమును యొద్దకు వచ్చింది. ఈ దినాన దేవాలయములో మరి సర్వ మానవులను రక్షించడానికి భూమి మీదకి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు దేవాలయముల వాక్యమును బోధిస్తూ ఉంటే యేసయ్య ఆమెలో ఉన్న బలహీనతను చూసి, ఆమెలో ఉన్న దురాత్మను చూసి గద్దించినట్లుగా మనం చూస్తూ 12వ వచనములో ఆ యేసు ఆమెను చూసి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరచును. అమ్మ అనే పిలుపుని బట్టి ఎలుట బలహీన పరచబడినటువంటి దయ్యము వెంటనే ఆమెలో నుంచి ఏమైపోయిందట? ఆ పిలుపు ఎప్పుడైతే పిలిచాడో యేసయ్య, ఆ దెయ్యము బయటికి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అందుకే బలపరిచే మనుషులు, బలహీనపరిచే మనుషులు ఈ లోకములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అనగా యజమానుడు నీ ఇంటికి రావటము ద్వారా బలము. ఎవరి యజమానుడు? ఏమ్మా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన మన ఇంటికి రావటం వల్ల ఆశీర్వాదము. కీర్తనల గ్రంథము 121వ సంకీర్తన 4వ వచనములు అంటాడు. చూడండి, అక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు. ఈవేళ నిన్ను కాపాడేవాడు, ఈవేళ నీ కుటుంబాన్ని కాపాడేవాడు, ఈవేళ సర్వ మానవులను కాపాడేవాడు, ఈవేళ సర్వ మతస్థులను అనగా సర్వలోకమును కాపాడేవాడు కొనకొడు నిద్రపోడు. ఈయనే సర్వశక్తిమంతుడైన జీవాధిపతి అయినటువంటి క్రీస్తు అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకొడు నిద్రపోడు. ఈవేళ నీవు జీవంగల దేవుని
మందిరములోనికి మనము ప్రవేశించి ఆయన సాన్నిధ్యములో ఉన్నాము గనుకని ఆయన మనలను కాపాడేవాడై ఉన్నాడనే మాటను మనం చూస్తున్నాము. ఈ కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనములో కీర్తన 17 17:8 ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడును. కనుక ఈయన ఎలా కాపాడుతున్నాడు? ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు ఆయన మనల్ని కాపాడేవాడైనాడు. మరి ఇప్పుడు ఆయన మనల్ని నిత్యము కాపాడేవాడైనాడు కనుక ఈవేళ మనం ఆయన యొద్దకు వచ్చిన వారమై ఉండాలి. సాతాను ఏం చేస్తాడట? వంగదీస్తాడు, కృంగదీస్తాడు, బలహీనపరుస్తాడు, సమాజంలో తలెత్తుకోలేనివాడిగా చేస్తాడట. ఎవరు? సాతాను. దేవుని మహిమపరచుట అనగా దేవునిని గణపరచుట దేవుని యొక్క కృప ఉంది. ఎవరు దేవుని మహిమపరుస్తారంటే, ఒకటి దేవుని దూతలు, రెండవది పరిశుద్ధులు, మూడవది మనుషులు. ఈ ముగ్గురు కూడా దేవుని యొక్క మహిమను వెల్లడిచేవారై ఉన్నారు. దేవుని కార్యములను మహిమపరిచేవారై ఉన్నారు. అనగా దేవుని యొక్క మహిమ ఏ విధముగా వెల్లడి చేయబడుతుంది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, బలహీనతతో పడి ఉన్నటువంటి మనుష్యుడు సమాజములో బలము కలిగి లోకములో తిరిగేటప్పుడు అతనిని ఎవరు బలపరిచారో ఆ వ్యక్తి మహిమ పొందుతూ ఉంటాడు. ఉదాహరణకు మనం చూస్తే అపొస్తలుల కార్యములలో 3వ అధ్యాయము 8వ వచనములో ఉన్న ఆ కుంటవాడే మనకి ఒక చక్కని నిదర్శనముగా కనబడుతూ ఉంటాడు. చదువుదాం. వాడి దిగ్గున లేచి నిలిచి నడిచెను, దేవునిని స్తుతించచ్చు, వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళిను. చాలండి. ఏం చేస్తున్నాడు ఈ కుంటివాడు? దేవునిని మహిమ పరుచుచున్నట్లుగా మనం చూస్తున్నాము. అనగా దేవుని మహిమపరుచుట. ఎవరు మహిమపరిచారు? కుంటివాడైనటువంటి ఈ మనుష్యుడు. ఈ కుంటివాడిగా ఉంటే దేవుని మహిమపరచగలడా? మహిమపరచలేడు. ఈ కుంటివాడే నడవగలుగుతున్నాడు గనుక ఈ కుంటివాడు వల్ల దేవునికి మహిమ. దేవుని మహిమపరిస్తే సాతానికి బాధ. దేవుని మహిమపరిస్తే సాతానికి ఒళ్ళు మంట. అవునే కదా? ఏమ్మా ఆ 13వ అధ్యాయము 14వ వచనములో చదవండి.
చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుని మహిమ పరుచుట ద్వారా మరింత బాధ కలుగుతున్నదో మనం చూస్తున్నాము. సౌలు దావీదు విషయాల్లో మనం చూసాం. సౌలు దావీదు విషయాల్లో జరిగినటువంటి ఆ యొక్క చాడీలు ఇంత అంతా కాదిక్క. అలాగని విశ్రాంతి దినమందు ఆమె స్వస్థత కొరకు అక్కడికి రాలేదు. వచ్చిందా? నేను బాగుపడతాను, విశ్రాంతి దినాన యేసు నన్ను బాగు చేస్తాడని వచ్చిందా? ఆమె రాలేదు. అయితే ఆమెలో ఉన్నటువంటి ఆ గురిని కనిపెట్టాడు యేసు. ఆమెలో ఉన్న విశ్వాసమును, నమ్మకమును, ఆమెలో ఉన్న భక్తిని చూశాడు గనక విశ్రాంతి దినమంది ఆమెను బాగు చేశాడు అక్కడ. అలాగని ఇక్కడ కూడా ఈ అపొస్తలులైనటువంటి వారు, ఈ పేతురు యోహానులు కూడా ఈ కుంటివాడు వారు దేవాలయమునకు వెలుచు ఉండగా, వారి ప్రార్థనకి వెలుచు ఉండగా ఆ దేవాలయం యొక్క మెట్లు యొద్ద భిక్షం ఎత్తుకుంటూ కనిపించి మరి అతడు అడుగుచున్నాడు. అనేకులను అతడు భిక్షం అడుగుచూ ఉండగా ఈ పేతురు యోహానులు కూడా వారితో చెప్పిన మాట ఏంటంటే, మా యొద్ద వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇచ్చుచూ ఉన్నామన్నారు. ఈవేళ మనము ఈ చాడీలు చెప్పడం మాని ఇటువంటి చాడీలు, అందుకే అయ్యగారు అన్నారు, చాడీలు చెప్పకు చెడిపోతావు, చాడీలు వినకు ఏమ్మా చెడిపోతావు అన్నారు. చాడీలు చెప్పినా చెడిపోతాము, వినినా చెడిపోతామట మనం. అందుకే ఆ చాడీలు జోలికి మనము వెళ్ళకూడదట. చాలామంది ఒకళ్ళ మీద ఒకరు చాడీలు చెప్పుకోవటం అంటే చెవి కోసుకుంటూ ఉంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు లేనిపోని మాటలు అనగా కల్పించి వారు చెప్పుకుంటూ ఉంటారు. వాటి ద్వారా చాలా అపాయం ఉంది అనే విషయాన్ని మనము మొదటగా గుర్తించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తాం. 3వ అధ్యాయము 13-14 వచనాలు. వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకి నేను పరిగెత్తుచున్నాను అనే మాటను మనం చూసాం. ఈవేళ మనము మరి పందెములో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి, అవునా కదా? అమ్మా, ఒక పందెములో మనము ఒక బహుమానమును గెలవాలంటే ఎంతో ప్రయత్నం చేయాలి. ఎన్నో రాత్రి దెబ్బలు తలుగుతూ ఉంటాయి. ఎన్నో విధాలుగా మనము శ్రమ పడవలసిన వారమై ఉన్నాము. ఈ శ్రమ దేని కొరకంటే ముందు ఉంచబడినటువంటి బహుమానము కొరకు, అవును కదా? చాలామంది మరి ఈ పందెపు రంగంలో అనేకమైన బహుమానములు ప్రకటించేటప్పుడు వాటిని వారు స్వాధీనపరచుకోవటానికి, వాటిని వారు దక్కించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆఖరికి ప్రాణానికి కూడా పోగొట్టుకున్నటువంటి వారిని ఎందరినో మనం చూస్తూ ఉంటాం. అదే విషయము యాకోబు గారు కూడా 5వ అధ్యాయము 7వ వచనములో మనకు తెలియజేస్తూ ఉంటాడు. సహోదరులారా, కనుక ఎప్పటి వరకు అంటే ప్రభు యొక్క రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి,
వ్యవసాయం చేసే ఆ యొక్క వ్యవసాయదారుడు తొలకరి వర్షము కొరకు కడవరి వర్షమును సమకూడే వరకు ఆ విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కనిపెట్టుకుంటూ దాని కొరకు కనిపెట్టును కదా అంటున్నాడు. ఈవేళ మనము కూడా దేవుని యొక్క కృప కొరకు మనము కనిపెట్టేవారమై ఉండాలి. ఏమిటి దేవుని కృప? కీర్తనల గ్రంథం 36:7 కీర్తనల గ్రంథం అక్కడ చూడండి, దేవా నీ కృప ఎంతో ఎంతో అమూల్యమైనది. అక్కడ అంటున్నాడు, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించినారు. నీ కృప ఎంతో గొప్పది. నీవు కృప గలవాడవు, నువ్వు కరుణా వాత్సల్యత గల దేవుడవు. అందుకని 63వ కీర్తన 7వ వచనములో 63వ కీర్తన 7వ వచనములో కనుక నీవే నాకు సహాయకుడవైంటివి, నాకు సహాయము ఎవరు లేరు. చాలా మంది అంటారు నీవే నా దిక్కు అనగా నాకెవరు దిక్కు లేరు అన్నట్టుగా ఇక్కడ మనం చూసినట్లయితే నీవే నాకు సహాయకుడవు, నీ రెక్కల చాటున శరణ చూచి ఉత్సాహధ్వని చేసేదను. ఉత్సాహధ్వని అనగా నీవు నన్ను కాపాడి ఉన్నావు గనుక, నీవు నన్ను రక్షించి ఉన్నావు గనుక నీ రెక్కల చాటున వారు ఉత్సాహధ్వని చేస్తారు. ఈవేళ ఈ కుంటువాడే ఉత్సాహధ్వని చేస్తూ ఎక్కడికి వెళ్ళాడట? గంతులు వేసుకుంటూ మందిరములోనికి ప్రవేశించాడు. గంతులు వేసుకుంటూ దేవాలయములోనికి వెళ్తే అంతకుముందే అతనికి భిక్షమేసినటువంటి ఆ యొక్క ప్రజలట, వీడు మెట్ల యొద్ద కూర్చుండి భిక్షమెత్తుకుని భిక్షగాడు కాడా అంటుంటే ఇతను అంటున్నాడట, అయ్యలారా మీరన్నట్టుగా నేను మెట్ల యొద్ద భిక్షమెత్తాను, కానీ ఇదిగో ఈ పేతురు యోహానులే ఏం చేశారు? నా కొరకు ప్రార్థన చేశారు. వారు చేసిన ప్రార్థనే ఇదిగో నా యొక్క కాళ్ళు, నా శీలమండలు శక్తి కలిగి ఇదిగో నేను నడవగలుగుతున్నాను దేవుని యొక్క కృపను బట్టని అతడు ఏం చేస్తున్నాడట? ఉత్సాహ ధ్వని చేస్తూ ఉన్నాడట. అందుకని మలాఖీ ప్రవక్త మాట్లాడుతూ మలాఖీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనములో నా నామమందు భయభక్తులు గలవారు మీకు అంటున్నాడు. అంటే బహుకాలము నుండి దేవుని ఎద్దకు వస్తున్నటువంటి ఎందరినో భక్తులైన వారిని ఈ యొక్క అవుటువాడైనా కుంటువాడైనా ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. ఎందరో భాగ్యవంతులు వస్తూ ఉన్నారు, ఎందరో సిరి సంపదలు కలిగిన వారు వస్తున్నారు. అనగా వారు వారు స్థాయిలను బట్టి దేవాలయమునకు వచ్చి వెలుచు ఉండగా వారిని చూస్తున్న ఈ మనుషుని కట దేవుని మీద ప్రేమ కలిగింది, దేవుని మీద భక్తి పుట్టింది, దేవుని మీద నమ్మకము కలిగింది కనుక మలాఖీ చెప్పినట్లుగా నా నామమందు భయభక్తులుగా మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును, అతని రెక్కలు ఆరోగ్యమును కలగచేయును. ఈవేళ ఈ యొక్క మనుష్యునికి ఏమొచ్చింది? ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం గలవాడిని అరే కదలకుండగా మంచం మీద పడుండంటే ఉంటాడా? ఉండలేడు. ఏమో బలహీనతతో ఉన్నవాడిని అరే నీవు ఊరంతా తిరిగిరాని అడిగి బండిచ్చి
ఊరంతా తిరిగిరారా, ఇంట్లో కూర్చోకన్నాం అనుకోండి, ఆడు తిరుగుతాడా? తిరగలేడు. ఎందుకని? ఆడికి ఓపిక లేదు, బలము లేదు గనక. ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో ఒక మాట మనకి కనబడుతున్నది. యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనములో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడును, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతున్నది అంటున్నాడు ఇక్కడ. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగినది. ఈవేళ సర్వ మానవులను రక్షించడానికి భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఈ సర్వలోక రక్షకుడని యేసు క్రీస్తు పొందిన దెబ్బల ద్వారా మనకేం కలగాలి? స్వస్థత. ఈ స్వస్థత కలగాలంటే మనం ఏం చేయాలి? ఆయన వాక్కును మనము శ్రద్ధగా ఆలకించాలి. అందుకని అంటాడు, ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించాలి. ఈ 4 ఎవరైతే అనుసరిస్తారో వారికి ఏం కలుగుతుందట? స్వస్థత కలుగుతుంది, వాళ్ళకు ఆరోగ్యము కలుగుతుంది. అందుకని ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనములో అయితే నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములను మాన్పుదును అంటున్నాడు. నీకు ఆరోగ్యం కలగజేస్తాడట, నీ గాయములను మాన్పువాడై ఉన్నాడు. ఈవేళ మనకు ఆరోగ్యము కలగజేసి దేవుని యొద్దకు మనము రావాలి, అంతేగాని మనను కృంగదీసి వాటి యొద్దకు మనం పోకూడదు. మనల్ని బలహీనపరిచే వాటి యొద్దకు మనం వెళ్ళకూడదు. అనగా కట్లు విప్పుట. ఏం కట్లు ఇవి? పాపపు కట్లు. ఈ 18 సంవత్సరముల నుండి ఈమె సాతాను కట్టినటువంటి ఆ యొక్క కట్లకు బానిసైపోయింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనములో లూకా సువార్త, మత్తయి అంటున్నాం, లూకా సువార్త 13:16. కనుక సాతాను బంధించిన, ఎవరు బంధించారట ఈమెను? సాతాను. ఏం చేసింది? బంధించడం అంటే ఏం చేసింది? కట్టేసింది అంట. ఏం చేసిందట? కట్టేసింది. ఆ కట్టడం వల్ల ఈ స్త్రీ ఏమైపోయింది? బంధించబడింది. అయితే ఇప్పుడు అంతా బాగానే ఉంది, మాట బాగానే మాట్లాడుతుంది, మాటలో తేడా లేదు, చూపులో తేడా లేదు, వినికుల్లో తేడా లేదు. కానీ ఆమె నడుమని ఈ నడికట్లను ఏం చేసిందట? కట్టిందట. ఆ నడుమును వంగదీసి కట్టేసింది. అవును కదా? ఏమంటున్నాడు ఇక్కడ? అబ్రహాము కుమార్తె. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి
బయలుదేరి కనుక అబ్రహాము కుటుంబ కట్లు ఏమనుకుంటారో అని అనుకోలేదు. వెంటనే దేవుడు చెప్పిన మాటను బట్టి అబ్రహాము ఏం చేశారట, వెంటనే బయలుదేరాడు. కీర్తనల గ్రంథం 116:16 మనం చూస్తాం. ఇక్కడ అబ్రహాముకి పిల్లలు లేరు. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఎవరు లేక ఎవరు ఏమి చేయలేక సమయంలో దేవుడే అబ్రహాముని బలపరిచి అబ్రహాముతో చెప్పిన మాట, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళిపోమన్నాడు. వాక్యంలో మనం చూస్తున్నాం, చదువుదాం. నిజముగా నేను నీ సేవకుడును, నీవు నా కట్లను విప్పి ఉన్నావు. చాలండి. ఎవరి కట్లను విప్పాలి అంటే బంధకములో ఉన్న వాని యొక్క కట్లు సర్వశక్తిమంతుడైన దేవుడే విప్పవలసి ఉన్నది. ఆ కట్లను విప్పిన తర్వాత దేవుడు అబ్రహాముని ఏం చేశాడట, ఆశీర్వదించాడు. 318 మంది పనివారు. ఎవరి పని వారిది, ఎవరి డ్యూటీ వారిది. మరి దేవుడు అబ్రహాముకి ఎంతమంది పనివారిని అప్పగించాడంటే ఆయనకి ఎంత ఆస్తినిచ్చాడు. ఆ కట్లు విప్పిన తర్వాత దేవుడు అబ్రహాముని బహుగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాము. ఏమో ఆదికాండం 18:6 వస్తే కనుక ఇప్పుడు ఇంత వినయము విధేయత కలిగి జీవిస్తున్నటువంటి అబ్రహాము యొద్దకు అబ్రహాముని దర్శించడానికి ఎవరొచ్చారట, దేవుడే దిగొచ్చేసాడట. మరి అబ్రహాం అంతమంది పనివారున్నా అబ్రహామే పరిగెత్తుకుంటూ వచ్చి సారాను రొట్టెలు చేయమన్నాడు. అబ్రహామే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పశువుల మంద యొద్దకు వెళ్ళి ఆ యొక్క మరి లేత దూడను మరి సిద్ధం చేయమని చెప్పి వచ్చాడు. అబ్రహామే ప్రయాసపడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం ఏమనుకుంటాం, మందిరానికి వెళ్తే ఏమనుకుంటారు అనుకోమా. ఇప్పుడు అంత భాగ్యవంతుడు పశువుల దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారు, అనుకోవాలి కదా. అనుకున్నాడా? అనుకోలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చాలామంది అనుకుంటారు, బాప్తీసం తీసుకుంటే ఏమనుకుంటారు, ఆ పూట చెప్పుకుంటారేమో, ఫలానా ఆమె బాప్తీసం తీసుకుందని, ఫలానా అతను బాప్తీసం తీసుకున్నాడని. అంతకు మించి ఎవరేం చేయగలరు? ఏమో మనం చూస్తున్నాము ఈ లేఖనములలో. ఈ లూకా సువార్త 13:16 దేవుడు సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని
అతను మాట్లాడుతున్నాడట. మరి అది విశ్రాంతి దినం అవుతే ఏముంది? శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు. మరి ఇబ్బందులు ఉండేటప్పుడు లేవనెత్తకుండా విడిచిపెడతారా? అక్కడే మనకు చక్కని ఉపమానం కూడా చూపింపబడుతుంది. ఒక నావు ఆ గోతిలో పడిపోయేటప్పుడు అది విశ్రాంతి దినమని దాన్ని తీయకుండా వచ్చేస్తే అది ఏమవుతుంది? చనిపోతుంది. మరి అప్పుడు దీనికంటే అది ఎక్కువ పాపం అవుతుంది. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ 17వ వచనములో ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్డారు. చాలామంది తెలియక మాట్లాడేస్తూ ఉంటారు. దాన్ని గ్రహిస్తారో లేదో తెలియదు, దాన్ని అర్థం చేసుకుంటారో లేదో తెలియదు, వారికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. తర్వాత దాని నిజాలు తెలిసిన తర్వాత ఏం చేస్తారట? సిగ్గుపడుదురట. అలాగే సిగ్గుపడిన వారిలో చాలామందిని మనం చూస్తాం. ఉదాహరణకి 2 దినవృత్తాంతములు 14:11 వచనాన్ని మనం గుర్తిస్తే అక్కడ ఒక మాట, చూడండి, అక్కడ విస్తారమైన సైన్యపు చేతులు ఓడిపోకుండా బలము లేని వాడికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకున్న దేవునిని నమ్ముకున్న వాడు ఎవడు కూడా సిగ్గుపడడట. అందుకే అతడు నన్ను ఆశ్రయించుచున్నాడు గనుక, అతడు నన్ను సేవించుచున్నాడు గనుక, అతడు నన్ను గణపరచుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను ఏం చేస్తాను? తప్పిస్తాను, గణపరుస్తాను, ఆపద నుండి అతన్ని కాపాడుతాను అంటున్నాడు. ఈవేళ ఆశారాజుకి ఏమొచ్చింది? శోధన వచ్చింది, శ్రమ వచ్చింది. అనగా శత్రురాజు యుద్ధానికి ముట్టడేశాడు. ఇప్పుడు శత్రురాజును చూసి ఆశారాజు దేవుని సన్నిధికి వచ్చి దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాజు యుద్ధము చేయకుండానే దేవుడు ఏమిచ్చాడట? విజయమునిచ్చాడు. మరి ఎదిరించుట అనేది చాలా ఘోరమైనది. అపొస్తలుల కార్యములో మనం చూస్తాం 7వ అధ్యాయము 51వ వచనాన్ని మనం గమనిస్తే, ముస్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనెల్లని వారులారా. చూడండి, వాళ్ళు తెలియకేదో ఎదిరించారనుకుంటే, వారు తెలియకేదో నడుచుకున్నారనుకుంటే, ఇప్పుడు తెలుసుండి కూడా అదే ప్రవర్తన, అదే నడవడి కంటే ఏం బాగుంటుంది? ఏమ్మా, మంచిదా? మంచిది కాదు. రోమీయులకు రాసిన పత్రికలోని కూడా మనం చూస్తాం 13వ అధ్యాయం 2వ వచనములో, కాబట్టి అధికారులను ఎదిరించేవాడు దేవుని నియమమునే ఎదిరించుచున్నాడు. ఎదిరించేవారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుంటూ ఉంటారట. ఎదిరించుట అనేది మనకి తగదు కనుక ఎదిరించేవాడు తన మీదకి తానే శిక్ష తెచ్చుకుంటాడు. మరి ఇప్పుడు మనం దేన్ని ఎదిరించాలి? అధికారులను కాదు, అపవాదిని ఎదిరించాలి. దైవచనుడు దేవదాసయ్య గారు అపవాదిని ఎదిరించడానికి అనేకములైన ప్రార్థనలు మనకి అందించిన వారు ఉన్నారు. చివరగా ఒక వాక్యాన్ని చదివి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
11వ వచనములో చూడండి, మీరు అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకున్నాడు. దేవుడిచ్చే సర్వంగ కవచం ఏమిటి? దేవుని యొక్క వాక్యమనే ఖడ్గము, వాక్యమైన ఆయుధము. అపవాదిని ఎదిరించేటప్పుడట మన వాక్యములో మా శక్తి పొందిన వారమై ఉండాలి. వాక్యమును బట్టి మనం శక్తిమంతులమై ఉండాలి. అందుకే అంటాడు, అపవాదిని ఎదిరించిన వాడు మీ మధ్య నుండి పారిపోవును. మనం అపవాదును చూసి పారిపోయేవారం కాదు, కానీ అపవాదే మనలను చూసి పారిపోయేదిగా ఉండాలంటే మన దేవుని యొక్క వాక్యములో స్థిరమై ఉండాలి. దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో పదిలం చేసుకోవాలి. అందుకే నీ వాక్యమే నన్ను బాగు చేయను అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించను అంటున్నాడు, నీ వాక్యమే నా పాదములకు ద్వీపం అంటున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యమును ఈ 18 సంవత్సరాలు ఈమె విడిచిపెట్టింది, దేవుని యొక్క మాటలను విడిచిపెట్టింది. 18 సంవత్సరముల వరకు కూడా ఆమె ఆయన యొద్దకు రాలేదు. ఇప్పుడు ఆమె ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటలను బట్టి, ఆయా వారు చెప్పిన మాటలను బట్టి దేవాలయంలోకి వచ్చింది. దేవాలయంలో యేసు చెప్పిన ఆ మాటలను బట్టి యేసు ఆమెను బాగు చేశాడు. ఇప్పుడు ఆమె నడుము తిన్నగా నిలబెట్టింది. ఆమె దేవుని సాక్షిగా పనిచేసింది. మనము కూడా దేవునికి సాక్షులుగా ఉండి లోకములో ఉన్న పాపమును ఎదిరించి వాక్యానుసారముగా శక్తిని పొందుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. కృపానిధివైన మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టకరమైన నామమును బట్టి వందనములు. వినిన వాక్యము మా అంతరంగములో పదులము చేసి వాక్యానుసారముగా జీవించే ధన్యత మాకు దయచేయమని యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత.